వెల్కమ్ టు విఎస్ఆర్ తెలుగు బ్లాగ్స్. వేడి వేడి మంచూరియన్ బాల్స్ మీకు కూడా తినాలనిపిస్తుందా? చూస్తుంటేనే నోరూరిపోతుందా? అయితే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఆలు మంచూరియన్ బాల్స్ ఎలా తయారు ఇప్పుడు మనం ఆలుగడ్డతో మంచూరియా చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ ఆఫ్ పొటాటో తురుము తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి పొటాటోస్ అయితే 3 తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా గ్రేడర్ మీద సన్నగా అయితే తురిమి పెట్టుకున్నాను. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో అంతా వేసేసుకోవాలి. మనం వాటర్లోకి పొటాటో తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా నలుపుకుంటూ అయితే పొటాటోని మొత్తం వాష్ చేసేసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పొటాటోలో అనేది స్టార్చ్ పదార్థం ఉంటుంది కదా, అది మొత్తం అయితే మనం పోయేంత వరకు. చూసారు కదా, ఇక్కడైతే నేను 3 టైమ్స్ పొటాటోని అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. మనకి ఇలా వాటర్ అనేది ట్రాన్స్పరెంట్ వచ్చినట్లు అయితే మంచూరియా అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా హ్యాండ్తోనైతే పిండేసుకోవాలి. ఇలా అస్సలు వాటర్ లేకుండా పిండుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మనమంతా ఇలా పొటాటో నుండి అయితే వాటర్ తీసేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం అనేది మీ రుచికి సరిపడా చూసి అయితే యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది రుచికి సరిపడా వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ పైన కొంచెం అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ అనేది ఆప్షనల్. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మంచూరియాలో నేను కార్న్ ఫ్లోర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కార్న్ ఫ్లోర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కార్న్ ఫ్లోర్ సరిపోనట్టయితే ఇంకొక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది యూజ్ చేయండి. మంచిగా ఇదంతా ఒక గట్టి ముద్దలాగా అయితే మనకు రెడీ అవ్వాలి. అలా వచ్చే వరకు అయితే మంచిగా అన్ని మసాలాలు ఈ పొటాటోలోకి ప్లస్ పిండి అంతా కలిసేటట్టుగా ఒక గట్టి ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలి. మనం పిండి ముద్ద అనేది ఇలా గట్టిగా అయితే కలిపేసుకోవాలి. మనకి ఎట్లా అంటే చిన్న సైజు పిండి ముద్ద వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి. దీంట్లో నుంచి కొంచెం పిండి తీసుకోవాలి. ఫస్ట్ టైం మనం కొంచెం కార్న్ ఫ్లోర్ ఇట్లా హ్యాండ్ మీద అప్లై చేసుకొని ఇలా కోటింగ్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. నేను అన్ని మంచూరియా బాల్స్ అయితే రెడీ చేసుకున్నాను. మనం ఏదైతే ఆలు మిశ్రమంతో చేసుకుంటున్నాం మంచూరియన్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి అయితే పెట్టేసుకున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మంచూరియన్ బాల్స్ ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. ఆలు మంచూరియన్ బాల్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రై చేసిన పొటాటో బాల్స్ అన్నీ కూడా నేను ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని వేరొక సాస్ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేటివి ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం క్యాప్సికమ్ వేసుకుంటున్నాను, గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి. మనం ఎప్పుడైనా సరే మంచూరియా చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి ఇలా చాప్ చేసుకొని ఎన్ని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్లో. ఇవన్నీ వేసుకొని లైట్గా జస్ట్ ఒక 30 to 40% కుక్ అయ్యే వరకు అయితే షాలో ఫ్రై అంటాం కదా, అలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ చిల్లీ సాస్. ఇక్కడ వచ్చేసి సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యూజ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్. సాసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక చిటికెడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మనం మంచిగా కలిపేసుకోవాలి. కావాలంటే మీరు సాసెస్ అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి, ఎక్కువ తక్కువ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. మనం మంచూరియన్ బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాసెస్ అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మంచూరియన్ బాల్స్లోకి ఇంకేటట్టుగా కలుపుకోవాలి.
మేము ఈ సాసెస్లోకి అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని అయితే ఒక 2 to 3 minutes వరకు అయితే ఇలానే వదిలేయాలి. అప్పుడు మనకి అనేటివి ఈ సాసెస్ అనేవి మంచిగా పీల్చుకొని తినేటప్పుడు అయితే మంచి ఎమ్మిగా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ థిక్గా ఇలా రానట్లు అయితే కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో వేసుకొని మిక్స్ చేయండి. నేను ఇప్పుడు చూపించిన సాసెస్ అన్నీ కూడా హోమ్ మేడ్ వేయండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. సాసెస్ అనేది ఆల్మోస్ట్ అయితే వినికిపోయాయండి దీంట్లోకి. మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది మంచూరియన్ బాల్స్ అయితే. ఇప్పుడైతే మనం సర్వింగ్ అయితే చేసేసుకుందాము. మీరు ఇంకా కొంచెం సాసెస్ లేకుండా కావాలి డ్రైగా అంటే ఇంకొక 2 to 3 minutes అయితే ఇలానే వదిలేసేయండి. మా ఇంట్లో ఏంటంటే కొంచెం సాసెస్గా తినడానికి ఇష్టపడతారు. సో నేనైతే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. వర్షాకాలంలో వేడి వేడి ఆలూ మంచూరియన్ బాల్స్ మీరు కూడా ఇలా తినాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఇలా ట్రై చేసి అయితే తినేసేయండి. చూస్తుంటేనే నోరూరిపోయే వేడి వేడి ఆలూ మంచూరియన్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. చూశారు కదా, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.